హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగా ఇది ట్విస్ట్ల మీద ట్విస్ట్ అండ్ టర్న్స్ మీద టర్న్స్ అయితే తిరుగుతున్నట్టే ఉంది. అసలు దేవా ఎలా ఈ పెళ్ళిని ఆపుతాడు? అసలు దేవా మీద నాకు కలుస్తారా? రోజు రోజుకి ఇదే టెన్షన్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందా? వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చాలామంది ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూసే కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరు వైపు కూడా వీళ్ళిద్దరిని ఎంత విడదీస్తే అంత మంచిది, వీళ్ళ లైఫ్‌లు బాగుంటాయని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. బట్ కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా తన ఆ పిల్లల అభిప్రాయాన్ని గౌరవించడం మంచిదే. ఎందుకంటే వాళ్ళు జీవించాల్సింది వాళ్ళే కాబట్టి, మనము ఎంతవరకు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా కాపురాలు చేయాల్సింది వాళ్ళే కాబట్టి, వాళ్ళ మనసులు కలిస్తేనే ఆ యొక్క కుటుంబం అనేది మంచిగా సాగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని చాలామంది పెద్దవాళ్ళు చేసే తప్పే ఇది. ఓకే. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక దేవా వాళ్ళ నానమ్మ గారైతే వచ్చేస్తారు కదా! ఇక ఈవిడొచ్చేసి అసలు మీకు బుద్ధుందా అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని కూడా అడిగి పడేస్తుంది. అసలు ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? పెద్దవాళ్ళు అనగానే సరిపోదు. మీరు ఆలోచించి నీ యొక్క కొడుకు ఇష్టాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు భార్య ఉండగానే తనకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం ఇవన్నీ అసలకి ఏమన్నా బాగుందా అని చెప్పేసి అడుగుతుంటే, "అసలు నీకేం తెలుసమ్మా? ఇట్లాగా భానుకి వాడే మాటిచ్చాడు. సో, మిథునని తనే ఇంట్లో నుంచి పంపించేశాడు. సో, అందుకే మేము ఇలా చేస్తున్నాం" అని చెప్పగానే, "ఇక నిజం చెప్పురా, నిజంగానే నువ్వు మిథునని ఇంట్లో నుంచి పంపించేసావా?" అని చెప్పేసి బామ్మగారైతే ఒక దెబ్బ అయితే వేస్తారు మన దేవాని. ఇక అయినా కానీ మౌనంగానే ఉండిపోతాడు. ఎందుకంటే తను చేసిన తప్పు అని తను అర్థం చేసుకున్నాడు. రియలైజ్ అయ్యాడు కాబట్టి అసలు ఏమీ మాట్లాడట్లేదనమాట దేవా మొత్తం కూడా. కామ్‌గా, మౌనంగా అయ్యో! నా మిథున నా నుంచి దూరం అయిపోతుందనే ఒక బాధలో మాత్రమే ఉన్నాడు కానీ, ఇక ఏమీ మాట్లాడకుండా చూస్తుండగానే అయినా కానీ వాడేదో తప్పు చేశాడు. సరే వాడేదో ఆవేశంలో అమ్మాయిని పంపించేశాడు. అయినా ఈ పెళ్లి చేయడము, ఇవన్నీ చేయడము అసలు ఎంత అసహ్యంగా ఉంది. అసలకి వాళ్ళిద్దరిని నేను కలుపుతాను అని చెప్పగానే ఇక వాళ్ళ దేవా వాళ్ళ అమ్మగారు శారదా గారైతే ఫస్ట్ టైమ్ అనమాట ఈమెకి ఎదిరించి, లేదు ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది అంతే అత్తయ్య అనగానే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏంటి నన్నే ఎదిరించి మాట్లాడుతుంటే, అవును అత్తయ్య నేను మీరు కోడలుగా నేను మీ మాట ఎప్పుడూ వింటాను. సో మీరేం చెప్పినా చేస్తాను. కానీ ఇది నా కొడుకు జీవితము. సో తన జీవితం బాగుండాలి అని మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు కనీసము గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ దాన్ని ఆపకుండా కామ్‌గా ఉంటే సరిపోతుంది. అంతేకాని ప్లీజ్ దానికి అడ్డుపడకండి అని చెప్తారు. ఏంటే నీ కొడుకు జీవితం అంటే నా మనవడి జీవితం కాదా? సో తనకి ఏది మంచో, ఏది చెడో నాకు తెలీదా? అసలకి మంచి భార్యని పెట్టుకొని దీన్నిచ్చి చేయడం ఏంటి అంటే, లేదత్తయ్య ఇది ఇద్దరికీ మంచిది. మిథునకి మంచిదే, దేవాకు కూడా మంచిదే. సరే దేవా అయితే మిథునని పంపించేశాడు కోపంలో. ఇప్పుడు మిథున ఏం చేస్తుంది? తన మీద కోపంతోనో లేకపోతే ఏంటో కారణం అయితే తెలీదు గానీ, ఇదిగో ఈ పక్కనే పెళ్లి మండపంలో తను కూడా పెళ్లి చేసుకుంటుంది కదా! ఇక ఆ అమ్మాయే చేసుకోంగాలేంది వాళ్ళ తల్లిదండ్రులు కలిసి తనకి పెళ్లి చేసి సంతోషపడుతున్నారు కదా! ఇక మేమెందుకు నా కొడుక్కి పెళ్లి చేయకూడదు? మేమెందుకు సంతోషపడకూడదు? అందుకే పెళ్లి చేస్తున్నాం. ప్లీజ్ మీరు మాత్రం అడ్డుపడకండి అని చెప్తుంది. ఏయ్! ఏం మాట్లాడుతున్నావే నువ్వు నోరు మూయవే అని చెప్పేసి వాళ్ళ కోడల్ని అంటే శారదాని అంటూ ఉంటుందనమాట బామ్మగారు. ఇక లేదు అత్తయ్య గారు మీరు ఏం చెప్పినా నేనైతే వినను. ఈసారి మాత్రం నా కొడుకు జీవితాన్ని నేను సరిదిద్దాలనుకుంటున్నాను. వాడి జీవితము అంటే భానుని పెళ్లి చేసుకుంటే దేవా జీవితం బావుంటుంది. అలాగే మిథునకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. మేము వెళ్లి జడ్జి గారి దగ్గర చాలా సేపు ప్రాధేయపడ్డాము. వాళ్ళిద్దరిని కలపమని. ఆయన అస్సలు ఒప్పుకోలేదు. మేము చాలా ప్రయత్నాలు చేశాం. కాబట్టి ఇక వాళ్ళ కూతురికి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి, మా కొడుక్కి మేమేం చేయాలో మేము చేస్తున్నాం. ప్లీజ్ అత్తయ్య అడ్డుపడకండి. మీకు నమస్కారం చేస్తున్నానని చెప్పి దండం పెడుతుంది. అది కాదే ఏంట్రా నువ్వేమీ మాట్లాడవని దేవాని అడుగుతున్నా, దేవా మాత్రం అసలు ఏ సమాధానం చెప్పకుండా కామ్‌గా మూగవాడిలాగా అట్లాగే మౌనంగా ఉండిపోతాడనమాట. అమ్మ ప్రమోదిని నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి అత్తయ్య ఇక మీ ఇష్టం అత్తయ్య మీరు ఆపాలనుకుంటే ఇంక మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం చెప్తున్నాను మిమ్మల్ని ఆపొద్దని దండం పెడుతున్నాను. ఇక మీ ఇష్టం అని చెప్పేసి ప్రమోదిని తనకి హారతి ఇవ్వు అని చెప్పగానే ప్రమోదిని వచ్చేసి మెల్లగా చేస్తుంటే ప్లీజ్ త్వరగా కానివ్వు అని చెప్పగానే ఇక సరే అగ్గిపెట్టి ఎలిగిచ్చి అలా దీపము ఇట్లా హారతి ఇస్తున్న టైంకి హారతి అయితే ఆగిపోతుంది. ఇక హారతి ఆగగానే బామ్మగారు చూసావు కదా ఇది నా నిర్ణయం కాదే దేవుడి నిర్ణయము. మిథున దేవ ఇద్దరు కలిసి ఉండాలనేది దేవుడు నిర్ణయించింది. అందుకే వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది. ఇప్పుడు మీరెవరే వాటిని విడదీయడానికి. అందుకే దేవుడికి కూడా ఇష్టం లేక చూడు హారతి ఆగిపోయింది. ఇప్పటికైనా నా మాట విని వాళ్ళిద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. నేను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను. నేను వెళ్ళి మిథునతో మాట్లాడతాను.
అని బామ్మగారైతే చెప్తూ ఉంటారనమాట. లేదత్తయ్య మీరు కామ్‌గుండండి. అది గాలి వల్ల ఆగిపోయింది అంతేలే కానీ ప్రమోదిని నువ్వు మళ్ళీ ఎలిగిచ్చమ్మా అని చెప్పి చెప్తుంది. ఇక దాంతో మళ్ళీ సూర్యకాంతం ఓరి నాయన ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతదో, నాకు రావాల్సిన డబ్బులు ఎక్కడ ఆగిపోతాయి అన్నట్టుగా చూస్తూ ఉండింది. మళ్ళీ హారతి ఇవ్వగానే సరే అని చెప్పేసి ఇక బామ్మగారు ఏం చేయాలో అర్థం కాక కామ్‌గా నిలబడిపోతుంది. హారతి ఇచ్చేస్తారు. ఇక మిథునైతే అక్కడ ఏడుస్తూ ఒంటరిగా కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో దేవా నేను నీకోసమే బ్రతుకుతాను మిథున ఇంకటి నుంచి నా ప్రాణం నువ్వు. సో నువ్వు నాతో పాటు వచ్చేసి అని చెప్పింది. ఇవంతా మళ్ళీ గుర్తు చేసుకొని తనతో ఉన్నటువంటి ఆ మధుర జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ బామ్మగారు వాళ్ళిద్దరికి కొన్ని పూజలు చేపిస్తుంది కదా! ఇద్దరు కోనేట్లో దిగడము. సో కోనేట్లో ఒకరినొకరు పట్టుకొని మునగడము. సో తనని పట్టుకోవడం ఇవన్నీ తను జ్ఞాపకం చేసుకొని తనతో ఉన్నటువంటి ఆ యొక్క క్షణాలని గుర్తు చేసుకొని ఏడ్చుకుంటూ తన దగ్గరికి వెళ్ళాలని అట్లాగా కాలు ముందుకు వేస్తది. అప్పుడే హరివర్ధన్ అయితే ఎంటర్ అవుతాడు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అనగానే ఆ అమ్మాయి కూడా కామ్గా ఉంటుందన్నమాట. నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, కాకపోతే ఒకటి నేను చెప్పేది విను మిథున అని చెప్పేసి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో తప్పులు చేసినా కానీ నేను ఎందుకు క్షమించానంటే నేను నిన్ను కూతురిగా నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వేం చేసినా నేను క్షమించాను. కానీ ఇప్పుడు నా పరువుకు సంబంధించింది. ఒకసారి పరువు తీసావు, నా గుండె ఆగినంత పని అయిపోయింది. సరే పోనీలే తట్టుకొని ఎట్టో నిలబడ్డాను. ఎందుకంటే దేవుడు మళ్ళీ నీకు ఇట్లాంటి మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. దాన్ని చూడడం కోసం నన్ను బ్రతికిచ్చాడేమో అని అనుకున్నాను. కానీ ఇంకొకసారి నువ్వు కానీ నా పరువు తీసే పని ఏదైనా చేసావనంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. నువ్వు ఏ కన్ఫ్యూజన్లో ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి నేను చెప్పిన సంబంధాన్ని చేసుకొని సంతోషంగా నువ్వు ఉండు, మమ్మల్ని ఉంచు. అంతేకాని తల్లిదండ్రులని చంపేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న కూతురుగా ముద్ర మాత్రం వేసుకోకు. నువ్వు చాలా తెలివైన దానివి కాబట్టి చెప్తున్నాను, ప్లీజ్ నువ్వు అలాంటి మోసగాడి చేతిలో మళ్ళీ పడద్దు, అలాంటి రౌడీ చేతికి వెళ్ళి మళ్ళీ చిక్కద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక మిథున కన్నీటితో ఏడుచుకుంటూ కామ్గా ఉంటుంది. చూడు అయినా నేను చెప్పిందంతా నీకు అర్థం కాకపోతే ఇదిగో నేను ఆ యొక్క దాని దగ్గర గన్ ఉంటుంది కదా, ఆ గన్ తీసి చూడగానే కదా మిథున అలా చూస్తుంది. ఏం చేస్తాడబ్బా అని చెప్పేసి, ఇదిగో నువ్వు కానీ మా నిర్ణయం కాదని చెప్పేసి ఆ దేవాగారి దగ్గరికి వెళ్ళి తనని కానీ పెళ్లి చేసుకున్నావు అంటే మాత్రం ఈ తండ్రి ఇంకా బ్రతుకుంటాడు. ఒకసారి పరువు పోయింది పోనీలే అని నేను సముదాయించుకున్నా, కానీ ఇంకొకసారి పరువు పోతే మాత్రం నేను అస్సలు ఉండను అని చెప్పేసి ఆ గన్ని తల దగ్గర పెట్టుకొని ఇదిగో ఇక్కడ నేను ప్రాణం తీసుకోవడం మాత్రమే మిగిలింది. ఇక నీ చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులు ప్రాణం తీసిన కూతురుగా మిగిలిపోతావో, లేదు అంటే వాళ్ళ మీద ప్రేమ అలాగే అభిమానం ఉన్న కూతురుగా నిలిచిపోతావో ఇక నీ ఇష్టం అని చెప్పగానే ఇక మిథునైతే నాన్న ప్లీజ్ నాన్న గన్ను కింద పెట్టి నాన్న నేనేం చేయనులే నాన్న అని చెప్పేసి పాపం ఏడ్చుకుంటూ తన బాధనంతా దిగమింగుకొని మరీ కాముగా ఉండిపోతుంది. ఇక హరివర్ధన్ అయితే తన మీద చేతులు పెట్టి నీ ఇష్టం అమ్మ, ఇంకాను నేను చెప్తున్నాను నువ్వు నా పరువు తీవని నేనైతే అనుకుంటున్నాను, హ్యాపీగా రెడీ అయ్యేసి రా, అలాంటి వెధవ చేతిలో నువ్వు పడేదానికన్నా రిషి చాలా మంచివాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మిథున అక్కడ దేవ ఇద్దరు కూడా కంటతడి పెట్టుకుంటూ ఏంటి మా జీవితాలు అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. ఇక బామ్మగారు అయితే ఇక పెళ్లి మండపంలో అందరూ సంతోషంగా వీళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళు సంతోషంగా ఉంటారు. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళు రెడీ అవుతుంటారు. ఇక బామ్మ అయితే ఏం చేయాలో తెలియక అసలుకి అయ్యో నేను ఎట్లా పెళ్ళిని ఆపాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక మన సూర్యకాంతం ఉంది కదా, రంగా దగ్గరకు వచ్చేసి ఏంటండి నేను ఏదో హంగామాగా చాలా జల్సాగా పెళ్ళిలో ఉంటుంది అనుకుంటే వీళ్ళంతా సాడ్గా ఉన్నారు, నాకు చేతులు కొరికేసిన ఏదో ఒకటి చెయ్యాలి నేను ఇప్పుడు చిలిపి పని అన్నట్టుగా చెప్తుంటే ఒసే ఏం చేయబాకే, ఒక గంట తర్వాత వాడు పెళ్ళి అయిపోతుంది కదా దేవా పెళ్ళి, దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళి రీల్స్ చేసుకుందాంలే హ్యాపీగా అని చెప్పగానే లేదు అదిగో అక్కడ బామ్మ కూర్చొని ఉంది కదా, నేను బామ్మను వెళ్ళి గెలికేసి వస్తాను అని చెప్పేసి బామ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి బామ్మ వెదర్ చాలా హాట్గా ఉంది కదా, నీకేమన్నా కూల్గా కూల్ డ్రింక్ తీసుకురమ్మంటావా అంటే పోవే అని చెప్పి అంటుంది. లేదు బామ్మ చెప్పు బామ్మ భలే వెదర్ చాలా బాగుంది కదా అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటే అక్కడ సెల్ఫీ స్టిక్ ఉంటే దాన్ని తీసుకొని నరికి పడేస్తాను నేను ఆల్రెడీ కోపంలో ఉంటే వచ్చి నా దగ్గరికే వచ్చి మళ్ళీ వేషాలు వేస్తున్నావా, మక్కిలు ఇంచేస్తాను కాళ్ళు చేతులు ఇంచేస్తానని చెప్పి అవ్వ చెప్తూ ఉంటే ఇక్కడ రంగా వచ్చేసి అక్కడికి ఒసే నేను చెప్పాను కదా ఆమె ఆల్రెడీ కోపంగా ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి వేషాలు వేయొద్దని చెప్పి ఆమె కొడుతుందని తెలుసు కదా రా అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతాడనమాట. ఇక ఏంటండి పుండు మీద ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళే వేషాలు వేస్తున్నావు అంటే పుండు మీద ఈగ వాలితే ఎంత మజాగా ఉంటుందో ఆమె కోపంగా ఉంది కాబట్టి ఆమెని గెలికితే నాకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది అంటే నీ శాడీస్ తగలయ్యా నీ మొహంలాగే ఉంది ఆ యొక్క పోలిక్ కూడా అంటే వావ్ ఎంత బాగుందో అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుందన్నమాట.
ఇక మిథునని తీసుకురామని పంతులు గారు చెప్తారు. అక్కడ రిషి అయితే చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఇక మిథునని తీసుకురావడానికి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లెలు వెళ్తారు. ఇక దేవాన్ని తీసుకురావడానికి భానుని తీసుకురావడానికి వీళ్ళు తోడికోడళ్ళు ఇద్దరిని పంపిస్తారనమాట. ఇక ఇద్దరు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు ఆ యొక్క మంత్రాలు అలాగే చేతికి తోరణం ఇవన్నీ కడుతూ ఉంటారనమాట. ఇలా పెళ్ళి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఈ బామ్మేమో టెన్షన్ పడుతుంది, ఎలా దీన్ని ఆపాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈమెకి అస్సలు ఇష్టం లేదు. మిథున్ అంటే ఈమెకి చాలా ఇష్టం. మిథున దేవ ఇద్దరు కలిసి ఉండాలనేది ఈమె కోరిక కాబట్టి. ఇక దేవ వాళ్ళ ఇంట్లో మాత్రం ఈ అవ్వ అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ మిథున వాళ్ళ ఇంట్లో మాత్రం ఒక్కరికి కూడా దేవ అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళంతా మాత్రం రిషికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇక రేపటి రోజున ఏం జరగబోతుందంటే ఇక ఆ పెళ్ళికి ఆల్మోస్ట్ ఇక తాళి కట్టే టైంకి వచ్చేసి దేవా వచ్చి కనిపించకుండా మాయమైపోతాడు. అదేంటి కనిపించకుండా మాయమైపోయాడు అని చెప్పేసి అందరూ కూడా దీనికి ముందు వచ్చేసి వాళ్ళ అమ్మగారు భాను వాళ్ళ అమ్మగారు అంటారు, వదిన అసలుకి పెళ్లి జరుగుతుందో లేదో నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ పెళ్లి జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే నువ్వేం కంగారు పడకొద్దినా ఖచ్చితంగా ఈ పెళ్లి మాత్రం జరుగుతుంది, భానునే నా కోడలని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక రేపటి రోజున దేవా కనపడకుండా పోయేసరికి ఇక సూర్యకాంతం వచ్చేసి ఈ దేవ ఎక్కడికి వెళ్ళి ఉంటాడని అందరు కంగారు పడుతుంది. ఇంకెక్కడికి వెళ్తాడు, ఆ యొక్క మిథున దగ్గరికే వెళ్ళుంటాడు అని చెప్పేసి చెప్పగానే భానుకు చాలా కోపం వచ్చేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ రిషి వచ్చి మిథున మెడలో తాళి కడుతూ ఉంటాడు. అదే టైంలో దేవ వచ్చేసి మిథున అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇక వినగానే దేవా గొంతు వినగానే మిథున అయితే ఒక్కసారిగా రిషి చేతిని గట్టిగా పట్టేసుకొని ప్లీజ్ ఆపు అన్నట్టుగా తాళినైతే ఆపేస్తుంది. మళ్ళీ మిథున అని పిలుస్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఒకరి దగ్గరకు ఒకరు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. చూడాలి రేపు ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.